మిల్లు ఓనర్ చెప్పినటువంటి సీక్రెట్ సంవత్సరం పాటు కారం పసుపు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి. రంగు మారదు, పురుగు చేరదు, నిలవ పచ్చళ్ళు చక్కగా పట్టుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అయ్యే అద్భుతమైన చిట్కాలండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా మనం మార్కెట్లో దొరికే కారం పసుపు కంటే ఇంట్లో పట్టించుకొని వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా. కానీ చాలామందికి ఒక పెద్ద సమస్య ఉంటుంది. కొత్తలో ఉన్న రంగు కొన్ని నెలలకి మారిపోవడం లేదా కారం ముద్ద కట్టడం, పురుగు పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం ఒక విశేషమైన విషయం తెలుసుకోబోతున్నాం. కొన్ని దశాబ్దాలుగా మిల్లు నడుపుతూ వేల క్వింటాలు మిరపకాయలు పసుపు కొమ్ములను చూసిన ఒక అనుభవజ్ఞుడైన మిల్లు అన్న చెప్పినటువంటి సీక్రెట్ టిప్స్ అండి ఇవి. మన ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లనే అవి పాడవుతూ ఉంటాయి. మరి సంవత్సరం పొడవునా కారం ఎర్రగా, పసుపు నిగనిగలాడుతూ, చింతపండు నలబడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఫస్ట్గా కారం చూద్దాము. కారం సీక్రెట్ ఏంటంటే, మిరపకాయలు ఆడించుకునేటప్పుడు మిల్లు వారు చెప్పే జాగ్రత్తలు ఏంటంటే, ఎండబెట్టడం, మిరపకాయలని కరకరలాడేలా ఎండబెట్టాలి. తేమ ఉంటే వారం రోజుల్లోనే బూజు పడుతుంది. తేమ లేకుండా చూసుకోవాలి. దీనిలో ఉప్పు కలపడం, కారం పట్టేటప్పుడు కేజీకి సుమారు 50 గ్రాములు కల్లుప్పు కలిపి పట్టిస్తే అది న్యాచురల్ మరి చక్కగా పనిచేస్తుంది అనమాట. కారం కూడా మనకి బూజు పట్టకుండా, పురుగు పట్టకుండా, అలానే మనకి చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. మరి కారం పట్టాక వేడిగా ఉంటుంది కదండి. ఆ వేడి తగ్గాక కొద్దిగా వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె కలిపి నిల్వ చేస్తే రంగు అస్సలు మారదనమాట. రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే కారం మనం ప్లాస్టిక్ డబ్బాల కంటే కూడా గాజు సీసాలో లేదా జాడీల్లో గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి. గాలి తగిలితే కారం రంగు వెలిసిపోతుంది అనమాట. గాలి తగలకుండా చూసుకోవాలి. ఇలా మనం చక్కగా గాజు జార్లో పెట్టేసుకుంటే కారం రంగు మారకుండా ఉంటుంది, పాడవకుండా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. మనకి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎక్కువ వాళ్ళు మిల్లులో పనిచేసే వాళ్ళు ఎక్కువగా పాటించే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన వంటింట్లో వస్తువులు తాజాగా ఉంటాయండి. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మన పూర్వీకులు ఉంటారు కదండి, మన పూర్వీకులు ఏమనేవాళ్ళు అంటే, ఇదివరకు కాలంలో నాయనమ్మలు, అమ్మమ్మలు వీటిని పట్టిస్తే ఏడాది పొడవునా రంగు మారదు, ఇలా చేయండి అని చెప్తా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. మన మిల్లు నుంచి కారం పట్టించి తెచ్చిన 2-3 నెలలకే అది నల్లగా మారిపోతూ ఉంటుంది, లేదా తెల్లటి పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే కారం ముద్ద కట్టడం, పసుపు వాసన తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు నేను స్వయంగా మా ఊర్లో 30 ఏళ్ళగా మిల్లు నడుపుతున్న ఒక అనుభవజ్ఞుడు అడిగి కొన్ని సీక్రెట్స్ అయితే తెలుసుకున్నాను అనమాట. ఆయన వేల క్వింటాలు మిరపకాయలు పసుపు కొమ్ములను కళ్ళారా చూసిన వ్యక్తి అనమాట. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆశ్చర్యపోతారనమాట. మన ఇంట్లో వాడే వస్తువులతోనే వీటిని సంవత్సరం పాటు కొత్త వాటిలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా చింతపండు నలబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, కారం ఎప్పుడు ఎర్రగా తల మెరవాలంటే ఏం చేయాలి, మిల్లులో వాళ్ళే చేసే ఆ ఒక్క పని ఏంటంటే, పసుపులో పురుగు చేరకుండా ఉండాలి అంటే మనం కలిపే ఆ ఒక్క నూనె ఏంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఉపయోగపడే విషయాలు అయితే ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మనం కారంలో కొంచెం రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసి చక్కగా ఒక గాజు జార్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, లేదంటే మనం బయట పెట్టుకున్నా కూడా మనం వాడే డబ్బాలో కొంత తీసుకొని కొంత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులుగా ఉంటుందన్నమాట. బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా కారాన్ని మనం నిల్వ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మిల్లులో అన్న చెప్పినటువంటి సీక్రెట్ టిప్స్ అనమాట ఇవి. మనం ఎక్కువగా కారం పురుగు పడుతుందని అనుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి జాగ్రత్తలు మనం పాటిస్తే కారం అసలు పురుగే పట్టదండి. ఈ విధంగా జాగ్రత్త పరుచుకుంటే కారం ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది, మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇంకా పసుపు కూడా తెలుసుకుందాం. పసుపు కొమ్ములు ఆడించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట.
పసుపు కొమ్ములను ఎండబెట్టే ముందు దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఆముదం చిట్కా కూడా మిల్లు నుంచి తెచ్చిన పసుపు పొడికి కొద్దిగా ఆముదం కలిపి బాగా మిక్స్ చేసి నిల్వ చేస్తే 2 ఏళ్ళైనా పురుగు పట్టకుండా ఉంటుందండి. మరి ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. పసుపును ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో కంటే కూడా స్టీలు లేదా గాజు పాత్రలో ఉంచడం చాలా మంచిదన్నమాట. మనం ఎక్కువగా ఇలా ప్లాస్టిక్ వాటిలో పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా గాజు జార్ తీసుకొని గాజు జార్లో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పసుపు, మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందన్నమాట, పాడవకుండా ఉంటుంది. ఇందులో ఒక ఎండుమిరపకాయ కానీ, లేదంటే ఒక ఎల్లుల్లిపాయ కానీ, లేదంటే కొంచెం ఇంగువ వేసినా కూడా పాడవకుండా ఉంటుందని ఆ మిల్లు ఓనర్ ఆ అన్న అయితే చెప్పాడనమాట. చక్కగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చింతపండు అండి, చింతపండు నల్లబడకుండా మరి పాతబడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. గింజలు తొలగించడం, గింజలు పీచు ఎంత క్లీన్గా ఉంటే అంత కాలం నిల్వ ఉంటుందన్నమాట. మరి ఈ చింతపండులో ఎక్కువగా గింజలు ఉంటూ ఉంటాయి, అలానే పీచు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానివల్ల మనకి పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఒక జాడీలో అడుగున కొంచెం ఒక జాడీ కానీ, లేదంటే ఏదైనా ఒక గాజు జార్ కానీ తీసుకొని ఇలా కొంచెం కల్లుప్పు వేసి, ఇలా తర్వాత దానిపైన చింతపండు ఈ విధంగా మన తొక్కలు, గింజలు, పీచులు ఇవన్నీ తీసేసి తర్వాత ఈ విధంగా చింతపండు పెట్టుకోవాలి. చింతపండు పెట్టుకొని మళ్ళీ పైన కూడా ఉప్పు కొంచెం చల్లాలి. రాళ్ళు ఉప్పు అయినా కొంచెం సాల్ట్ అయినా ఏదైనా చల్లుకోవచ్చు. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి. మనకి సాల్ట్ కన్నా కూడా రాళ్ళు ఉప్పు అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి. ఒకవేళ మీకు రంగు అసలు మారకూడదు అంటే గాలి చొరబడిన కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచితే సంవత్సరం తర్వాత కూడా కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా పేపర్ రోల్ చేసేసి ఒక కవర్లో పెట్టేసుకొని, పేపర్ కూడా మరి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కవర్లో పెట్టుకుని, కవర్ కూడా మన ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా, రంగు మారకుండా ఎక్కువ రోజులు చింతపండు అలానే ఉంటుందండి. ట్రై చేయండి. చూశారు కదా, మన పెద్దవారు మరి మిల్లులో పనిచేసేవారు పాటించే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన వంటల్లో వస్తువులు తాజాగా ఉంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వంటింటి చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ విధంగా మనం చక్కగా చింతపండు, పసుపు, కారం ఇలా స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.